సినిమా మంచిగానే తీసినావు. టైటిల్ ఏం పెట్టినావు? భీమ్లా నాయక్ బ్రాందీ వాటర్. అర్రే పోయి పోలీసు వాళ్ళతో ఎందుకు పెట్టుకున్నావా? వాళ్ళు బయటికి మంచిగానే ఉంటారు, సెల్యూట్లు గిట్ట కొట్టుకుంటా. లోపల పోయినాకనే లాఠీ ఏడ పెడతారో తెలియదు. ఇగో సీఏకు ఫోన్ కొట్టు పట్టు. హలో, నమస్తే సార్. నమస్తే కోదండరామ్. సార్, మన పిల్లగాడు నాకున్నది ఒక్కరితే ఆడపిల్ల సార్, మగపిల్లాడు లేడు. మూడ్లున్నాడు. స్పీకర్ పెడతా స్పీచ్ను. స్పీచ్ ఏం లేదు అంకుల్. వారానికి 2 సార్లు స్టేషన్కి వచ్చి సంతకం పెట్టాలంటే అక్కడే ఉండాల్సి వస్తుంది. ఇంకెంటికేం పోతాం? 6 నెలలకి సరిపడా సంతకాలు పెట్టి వెళ్ళిపోతాం మరి, లేకపోతే రిజిస్టర్ ఇంటికి పంపించమంటావా? ఇలాగే రెచ్చగొడుతున్నాడు. అక్కడ ఉన్నానంటే మినిమం కానిస్టేబుల్ అన్నా చంపేస్తా. ఇదేమన్నా పేరెంటానికి వచ్చి శనగలు పట్టుకెళ్ళిపోవడమా? వచ్చి కొట్టు తెలుస్తుంది. 7 ఏళ్ళు జైల్లో పడదొప్పుతాం. పడదొప్పు ఎలా పడదొప్పుతారు? అరే రే రే ఓ కోదండరామ్, ఏందా ఇది? అయిపోయింది మర్చిపోవాలి పంచాయతీ. ఇప్పుడు ఏం చేయాలో సోంచాయించుండ్రి. దీనిలో మేము చేసేది ఏమీ లేదు సార్. కోదండరామ్, ఒక ముచ్చట చెప్తున్నా. 2 వారాలకు సార్లు నేను దస్కత్తులు పెట్టించుకోవా. బెయిల్ సంగతి తర్వాత మాట్లాడుకుందాం. విన్నావా? ఇగో నువ్వు కూడా ఎస్పీ ఆఫీస్లో ఆ వీడియో ఎక్కు, తర్వాత మేనేజ్ చేస్తాం. సరిపోదు సార్. అరే ఏందా కోదండరామ్, ఒక నెల నీ బిడ్డ పెండ్లుంది, నీ పెండ్లాం డెలివరీ ఉన్నది. అరే ఇప్పుడు ఎందుకే కిరికిరి? ఆరామ్సే ఇవ్వండి. మీ ఇష్టం సార్. సారీతో నువ్వు వేదానికి సంతకాల దాకా తెచ్చుకున్నావు. అంతా మీ అయ్య నేర్పిండు. మళ్ళీ మీ నాయనతో అనుకో, నా మీద ఎక్కుతాడు. ఎరా ఎస్పీ ఆఫీస్లో ఎంక్వైరీ ఇప్పుడు రేపే, కానీ ఎమ్మెల్యేతో మాట్లాడాం కదా. వాడికి ఇచ్చిన మాట కూడా వాల్యూయేనా? వెళ్ళి ఎవిడెన్స్ ఇచ్చేసిరా. అనవసరంగా గొడవ పెద్ద వద్ది. పెద్దలతో పెట్టుకుంటే పెద్ద గొడవే. వాడు భుజాల మీద నక్షత్రాలు చూసుకుని చుక్కల్లో తేలుతున్నాడు. వాడి డ్రెస్ తీసేస్తే కిందకు వచ్చేస్తాడు. వెళ్ళు. కుర్రోని తగ్గమంటం మానేసి మీరే రెచ్చగొడతారేంటి సార్? సార్, డీజిల్కి ఊరెళ్ళే ముందు ఒకసారి వీల్స్ చెక్ చేయించు. రోడ్లు బాగాలేవు కదా. కింద లక్ష చెప్తారా, మనం వినకూడదు. ఆ పోలీసు అడిగి తెలియాలి. ఫ్యాన్సీ నెంబర్ చూస్తే ఆపకూడదు. ఎఫ్ఐఆర్ రాసి ముందు చెక్ చేసుకోవాలి అని. ఎరా, ఇంతకు ముందు ఎవడైనా మీకు ఎంతమంది పిల్లలని అడిగితే ఒక్కడే అనేవాడిని, కానీ ఇప్పుడు మార్చేనా ఏంటి? ఒక్కతే అని. దయచేసి అడవకు. ఉన్న కాస్త ఇంప్రెషన్ కూడా పోతుంది. లేని ఇంప్రెషన్ ఉంటే ఏంటి, పోతే ఏంటి? అత్తయ్య అత్తయ్య అత్తయ్యని చూస్తారేమో అని. దాన్ని చూసుకోవడానికి దాని మొగుడున్నాడు. ఈ ఇల్లును చూసుకోవడానికే ఓ మగాడు కావాలి. వాడి అడ్రస్ మిస్ అయింది. వెళ్ళి తీసుకురా. వా.